మాజీ మంత్రులతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ నివాసానికి క్యూ కట్టారు. ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన టీడీపీ సీనియర్ నేతలతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టిప్పర్తో తనను అంటే సురేష్ అసలు ఈ వివాదాన్ని ఎక్కడ మొదలైంది, అసలు ఎక్కడి నుంచి అసలు అటు ఎంఎస్ రాజు ఆయన వేరే నియోజకవర్గం, సో తోపుదుర్తి వేరే నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు, వీళ్ళ మధ్య అసలు ఈ గొడవ మొదలవడానికి అసలు కారణం ఏంటి, ఏ విషయం పైన అసలు వివాదం అనేది స్టార్ట్ అయింది, ఇంత దూరం ఎందుకు వచ్చింది అసలుకి? ఈ వివాదానికి ఈ గొడవకు ప్రధాన కారణం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్. ఏదైతే టిప్పర్తో ఢీకొట్టి తనను అంతమొందించేందుకు కుట్ర పన్నారంటూ కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తోపుదుర్తి వాహనానికి సమీపంలో అది ఏ ఒక్కరూ చూసింది లేదు, దానికి సంబంధించిన ఆధారాలు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమాత్రం లేవు. కేవలం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం తనను టిప్పర్తో ఎస్ఆర్సీ కంపెనీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీ డ్రైవర్ యూటర్న్ చేస్తున్న సమయంలో తనను ఢీకొట్టేందుకు ప్రయత్నించారు, తనను త్రుటిలో తప్పించుకున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఫార్చునర్ వాహనం కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కానీ అక్కడ ఉన్నట్లు ఆనవాళ్ళు లేవు. కేవలం టిప్పర్తో పాటు టిప్పర్ డ్రైవర్ను కొట్టినట్లు చితకబాదినట్లు కొన్ని ఫోటోలు మాత్రమే రిలీజ్ చేశారు. మొత్తంగా ఇది ఒక కట్టుకథగా టీడీపీ నేతలు కార్యకర్తలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వివాదం నేపథ్యంలోనే తనను అంతమొంచేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్ర వెనుక ముఖ్యంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు ఉన్నారంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో కామెంట్స్ కూడా చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే ముఖ్యంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ను టార్గెట్గా చేసుకుని కూడా వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కానీ కాకపోతే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు కానీ నాకు టార్గెట్ కాదు, నారా లోకేష్ తనను టార్గెట్ చేశారు, అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే తాను కుటుంబ సభ్యులపైన తన సోదరుడు రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదు చేసి జైలుకు పంపించారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా అమ్మినేని సురేంద్రబాబు అయితే ఉంది, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఏకంగా ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాష్ రెడ్డిని అంతమొందించాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదంటూ కూడా కామెంట్ చేశారు. ఇదే సందర్భంలో నారా లోకేష్ను ఉద్దేశించి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ను ఉద్దేశించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో తప్పుపడ్డారు. ప్రకాష్ రెడ్డిని అంతమొందించాల్సిన అవసరం లేదు, నారా లోకేష్ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు, స్థాయికి మించిన వ్యాఖ్యలను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ కూడా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మరొకసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును టార్గెట్గా చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. ముఖ్యంగా 7 కోట్ల రూపాయలు విలువ చేసే విల్లా అనంతపురం జాతీయ రహదారి సమీపంలో విల్లా కొనుగోలు చేశారని, మరొక వైపు బెంగళూరులో వైట్ ఫీల్డ్ సమీపంలో ల్యాండ్ కొన్నారంటున్నట్టు దీంతో పాటు పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపైన కూడా వీటన్నిటినీ కూడా ఆరోపణలు కనుక మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొట్టుపడేస్తున్నప్పటికీ ఎంఎస్ రాజు పైన చేసిన ఆరోపణలను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రకాష్ రెడ్డి తనను ఉద్దేశపూర్వకంగానే కించపరిచేలా మాట్లాడారు. అదే సందర్భంలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఈ తరహాలో వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆ సామాజిక వర్గం నేతలతో పాటు ఎంఎస్ రాజు కూడా అదే స్థాయిలో ప్రకాష్ రెడ్డి పైన మండిపడ్డారు. ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖచ్చితంగా నిరూపించాలి, తాను ఎక్కడైతే కొనుగోలు చేశానో అందుకు సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటే బయట పెట్టాలి, తన పేరుతో కానీ కొడుకు కుమారుడు కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు పేరు కానీ సన్నిహితులు మిత్రులు బంధువులు ఏ ఒక్కరి పేరుతో ఎక్కడైనా సరే భూమిని కొనుగోలు చేసినట్టుగా ఆయన కానీ ఇల్లు కొనుగోలు చేసినట్టు కానీ ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ప్రకాష్ రెడ్డికి సమయం ఇస్తున్నాను, ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నట్లయితే బయట పెట్టాలంటూ కూడా సవాల్ విసిరారు. లేని పక్షంలో ఖచ్చితంగా శ్రీనగర్ కాలనీలో ఉన్న ప్రకాష్ రెడ్డి నివాసానికి వెళ్ళి తాను ఆరోపణలు నిరూపించిన పక్షంలో ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డిని నిలదీస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్ర వివాదంగా ఏర్పడ్డాయి. సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అనంతపురంలో ఒక రకమైన హైటెన్షన్ కొనసాగుతుంది కదా సురేష్. ఇంకోవైపు అసలు తోపుదుర్తి నివాసం ఉంటున్న ఆ ఇంటికి సంబంధించి, ఆయన ఉంటున్న నివాసానికి సంబంధించినటువంటి వివాదం ఏంటి, ఆ ఇంటికి సంబంధించి ఎంఎస్ రాజు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటి, అసలు ఈ వివాదం అసలు ఏంటి, అసలుకి ఇది ఎందుకు వచ్చింది అసలు తెరపైకి? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్యంగా
ఎంఎస్ రాజును టార్గెట్గా చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ఉంది, ఆరోపణలు కూడా పలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఎంఎస్ రాజు తోపుదుర్తి ప్రకాష్